ఎస్ఎల్బీసీ విషయంలో ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జరగలేదని నిరూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ సవాల్ విసిరారు. లేదంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ పనుల వల్ల పాలమూరు ప్రజలు తలదించుకునే పరిస్థితి ఎదురైందని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. ఎస్ఎల్బీసీ దుర్ఘటన జరిగిన రోజు హరీష్ రావు దుబాయ్లో దావతులు చేసుకుంటున్నారు. తీరిగ్గా 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఎస్ఎల్బీసీ పైన రాజకీయం మొదలుపెట్టారనేది నిన్న సీఎం చేసిన కామెంట్. మీరు నిజంగా దుబాయ్లో ఉన్నారు ఆ రోజు? రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. మా దుబ్బాక శాసనసభ్యులు నా సహచరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఫంక్షన్కు నేను 21వ తేదీ దుబాయ్కి వెళ్ళాను. ఈ సంఘటన జరిగింది 22వ తేదీ ఉదయం. ఈ సంఘటన ఎప్పుడు బయటకు వచ్చింది? 22వ తేదీ మధ్యాహ్నం 11-12 గంటల నుంచి బయటకు వచ్చినటువంటి విషయం. నేను వెళ్ళింది 21వ తేదీ. నాకేమైనా కలబడుతుందా ఈ సంఘటన జరుగుతుందని? అయినా నేను అర్థం కాక అడుగుతున్నాను. సహచర శాసనసభ్యుడి పెళ్లి ఫంక్షన్కి పోవడం తప్ప? నంబర్ 1. నంబర్ 2, గవర్నమెంట్ ఉండదు, నువ్వా నేనా? అసలు సంఘటన రాష్ట్రంలో ఏదైనా జరిగితే స్పందించాల్సింది ప్రభుత్వమా, ప్రతిపక్ష శాసనసభ్యుడా? ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే ఆయన డిఫెన్స్లో పడతాడో, ఎప్పుడైతే ఆయన తరఫున తప్పు జరుగుతుందో అప్పుడు కొంచెం గొంతు పెద్దగా చేసి ప్రతిపక్షాల మీద బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా బయటకు పోవాలనుకుంటాడు. బట్ నువ్వు ఏం డైవర్షన్ చేసినా ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యము. నీ తొందరపాటు తనం వల్ల, మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కూలింది. ఇంకోటి రేవంత్ రెడ్డి అంటాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల కూలిందట. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఒకవేళ 10 ఏళ్లలో మేము పని చేయలేదంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మళ్ళీ పోటీ కూడా చేయ. నువ్వు ఒకవేళ 10 ఏళ్లలో పని జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా. 3900 కోట్ల రూపాయల పని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. నిజాలు ఇవైతే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాడుతూ బట్టగాల్చి మీదేసి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పనిచేయలేదు అని ఒక పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఈ కామెంట్స్తో పాటు 10 ఏళ్ళు ఎస్ఎల్బీసీని పడుకోబెట్టారు, దాన్ని మొత్తంగా పని జరగకుండా చేశారు. అదే సమయంలో అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ సస్యశ్యామలం కావాలని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పోతిరెడ్డిపాడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి అనుమతించారనేది ఇంకో కామెంట్ చేశారు. ఇవన్నీ చిల్లర మాటలు. రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టొద్దని అసెంబ్లీలో పేగులు లేక దాకా కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేనున్నాను ఒకరిని. 41 రోజులు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కడుతున్నందుకు ఆనాటి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మేము మంత్రులుగా రాజీనామా చేసి ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పదవులను వదులుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పెదవులు మూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. మొదటిదేమో అడ్హక్ అలొకేషన్ ఎందుకు జరిగింది? గత కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం వల్ల. ఆ రోజుకు కట్టిన ప్రాజెక్టులు తెలంగాణలో 299 టీఎంసీల కెపాసిటీ కలిగిన సామర్థ్యమే వినియోగంలో ఉంది. ఆ రోజుకు ఆంధ్రప్రదేశ్లో 512 ఉంది. 2 రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ అయ్యే వరకు మీ వినియోగం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఆ అసెంబ్లీలో ఇగో ఈ ప్రాజెక్టులు ఇన్ని టీఎంసీలు కేటాయించామని చెప్పారు కనుక అదే ఫైనల్ అయింది. అదేదన్నా జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల జరిగింది. నంబర్ 1. మరి నిన్న మీరేం చేసింది? మరి ఈ సంవత్సరం 2024-25 కూడా అదే అడహక్కు మీరు కూడా ఒప్పుకొని వచ్చింది కదా. అంటే మీరు కూడా వైఫల్యం చెందినట్టేనా? నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు విందుల గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రగతి భవన్కు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని ఆయన పాదాలు మరి బాగానే పిసికినావు కదా నువ్వు. అంటే నువ్వు కూడా చంద్రబాబు నాయుడు విందు రాజకీయాలు చేసి ఇప్పుడు ఆయన గారు గోదావరి ప్రాజెక్టును తీసుకుపోతున్నాడు, బంకచర్ల గోదావరి లింక్ కలిపితే నువ్వు నోరు మూసుకున్నావు అని మేము కూడా ఆరోపణలు చేయొచ్చు కదా మీ మీద. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు భోజనం పెట్టడం అనేది కనీస మర్యాద. మన ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన ఇంటికి ఒక అతిథి వస్తేనే ఇంత భోజనం పెడతాం. అంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు ఎవరైనా పనంగా పెడతారా? ఉద్యమకారుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన నాయకుడు. ఆనాడు 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒప్పుకున్నాడు. ఆయన అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ నువ్వు ఆయన వెనక తిరిగినోనివి. ఒక్కనాడన్నా నువ్వు జై తెలంగాణ అన్నవా? ఒక్కనాడన్నా నువ్వు తెలంగాణ కోసం రాజీనామా చేసినవా? ఒక్కనాడన్నా తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి
ఇలా కేసీఆర్ గారి పోరాటం లేకపోతే తెలంగాణ వచ్చునా? నువ్వు ముఖ్యమంత్రి ఐదువా? ఇవాళ నువ్వు సోయి తెచ్చుకొని మాట్లాడు. కేసీఆర్ నిజాయితీగా తెలంగాణ సాధించిండు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడిండు. నువ్వు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినవు. నిజాయితీగా గోదావరి కృష్ణా జలాల్లో నీటి వాటాలు కాపాడు. చేత కాకపోతే తప్పుకో. మీరేమో మంత్రుల మీద రకరకాల కామెంట్ చేశారు. కొంతమంది హెలికాప్టర్ లేదని వెళ్ళలేదని, కొంతమంది అక్కడికి వెళ్ళి అలిగారని రకరకాల కామెంట్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మా మంత్రులు చాలా బాగా పనిచేశారు, ఇక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి చూశారనే కితాబ్ ఇచ్చారు. ప్రజలందరూ చూసింది కదా, వీడియోలే వచ్చినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫ్రెష్ చేపలు పట్టుకరాపోండి, చేపల పులుసు వండుండ్రి అని చెప్పి ఆడ ప్రాణాలతో కార్మికులు కొట్టుమిట్టాడుతుంటే చేపల పులుసు వండించుకొని తిన్నదెవరో ప్రజలకు తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చిండు. పొద్దుగాలు లేచి హుజూర్ నగర్ పోతాడు, ఆడ జాతరలలో పాల్గొంటాడు, లేకపోతే ఎలక్షన్ ప్రచారానికి పోతాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, సాయంత్రం వస్తాడు, పొద్దుగాల పోతాడు, పొద్దుగాల వస్తాడు, సాయంత్రం అదేమన్నా టూరిస్ట్ స్పాటా? నేను పోవడానికి మేము 6వ రోజు వెళ్ళాం. మేము పోవడానికంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల్లో బయటకు వస్తారన్నారు. మేము పోయిన రోజు మళ్ళీ 3 రోజుల్లో బయటకు వస్తారన్నాడు. తెల్లారి మళ్ళీ 2 రోజులు అన్నాడు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి పోయి మళ్ళీ 3 రోజులు అంటాడు. అసలు ఏం మాట్లాడుతుంది మీరు? ఏమన్నా లింక్ ఉన్నదా? రోజుకో లీకులు ఇస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను పాలమూరు బిడ్డ అంటాడు. పాలమూరు ప్రజలు చాలా మంచివాళ్ళు. పాలమూరు జిల్లా ప్రజలు మాట తప్పని వాళ్ళు, నిజాయితీ పరులు, కష్టం చేసేటువంటి వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి ఆ పాలమూరులో చెడబుట్టిండు. ఇలా పాలమూరు ప్రజలు ఈయన పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. దేవుడి మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చెయ్యకుండా పాలమూరు ప్రజల గౌరవాన్ని దెబ్బతీసినావు. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన ఆయన ఏ జిల్లా? పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి. అయ్యో మా ఇజ్జత్ తీసిండు అనుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 10 రోజులైనా తట్టెడు మట్టి కూడా ప్రభుత్వం తేలేదు. వెంటనే డెడ్ బాడీస్ బయటకి తీసి డిఎన్ఏ టెస్ట్ చేసి కుటుంబాలకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటు స్టూడియో.